Hey guys, welcome to episode number 4 in Kompalo Kompati. So ఇలా మనం సాంబార్ చేయబోతున్నాం. సాంబార్ పప్పుచారు ఏదైనా అనుకోవచ్చు. సాంబార్ పొడేస్తే సాంబార్ అయ్యపోతే పప్పుచారు. సో సాంబార్కి కావాల్సింది 3 క్యారెట్స్, 2 టమాటాలు, సొరకాయ, ఇంకా మునక్కాయలు కూడా వేసుకోవచ్చు. మన దగ్గర మునక్కాయలు లేవు. జనరల్గా మేము ఫ్రోజన్ మునక్కాయలు వాడతాం. మునక్కాయలు లేవు కాబట్టి మునక్కాయలు లేకుండా వేస్తున్నాం. కొన్ని పచ్చిమిర్చి, అంతే, కొత్తిమీర, కరివేపాకు. పప్పు తీసుకున్న పప్పు ఒక 1 అవర్ నానబెట్టాలి. నానబెట్టకపోతే ఒక విజిల్ ఎక్స్ట్రా పెట్టండి. మరీ చిన్న కట్ చేయాల్సిన అవసరం లేదు, మీడియం సైజ్ సరిపోద్ది. ఇక వచ్చినోడికి అదృష్టం. సో మనం 1 పాట్ సాంబార్ చేస్తున్నాం. ఒక కుక్కర్లో పప్పు ఉడకబెట్టి ఇంకో ప్యారల్ కుక్కర్లో కూరగాయలను ఉడకబెట్టడం అట్లా కాదు, అంతా సింగిల్ పాట్. ఫస్ట్ ఏం చేస్తామంటే పోపు వేస్తాం. పోపు వేసిన తర్వాత పప్పు అందులో వేసి ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత కూరగాయలు వేసి మళ్ళీ ఉడకబెడతాం. సో విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. నేను చూపిస్తా. కుక్కర్ వేడెక్కింది. ఆయిల్ వేసి జస్ట్ అందులో పోపు మునిగి అంత వేసేయాలి. ఆవాలు, జీలకర్ర వేసి తర్వాత కొంచెం పసుపు వేసి ఈ చిటపటలాడిన తర్వాత కొంచెం మింట్ లీవ్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. దాని తర్వాత కొత్తిమీర. ఇప్పుడు మనం నానబెట్టిన పప్పు వేసుకుందాం. సో 2 కప్స్ ఆఫ్ పప్పు కదా, ఇంకో టోటల్ 4 కప్స్ ఆఫ్ వాటర్ పోద్దాం. కొంచెం ఉప్పు వేసి లిడ్ పెట్టేస్తే, ఫ్లేమ్ కొంచెం హైలో పెడితే ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పక్కన పెట్టేద్దాం. హే గాయస్, పప్పు అయితే ఉడికింది. సో పప్పులో మనకు కావాల్సినవి అన్నీ వేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఆనియన్స్, మన వెజిటేబుల్స్, చింతపండు నానబెట్టిన వాటర్ కిందంతా ఇసుకుంది. యాక్చువల్ అయితే మొత్తం పోయాలి, నేను పైన పోస్తున్నా. సో కొన్ని వాటర్ పోస్తున్నా. దీని తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి ఇట్లా కలిపి మళ్ళీ ఇంకో 3 విజిల్స్ వచ్చేదాకా పెడితే అయిపోతుంది. సో కుక్కర్ నిండిపోయింది. బేసిక్గా ముక్కలను ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. సో మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాం. పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. సో సాంబార్ అయింది. కొంచెం కారం వేస్తున్నా. లైట్ కారం వేసి ఉప్పు వేసుకోవచ్చు, ఉప్పు తక్కువైంది అనుకుంటే. దట్స్ ఇట్ ఫర్ సాంబార్ వ్లాగ్. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్.